హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మేషరాశి వారికి సంబంధించిన ఒక చాలా ఆసక్తికరమైన, లోతైన, రహస్యమైన మరియు మిమ్మల్ని తీవ్రంగా ఆలోచింపచేసే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోను పూర్తిగా ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా మీరు ఒంటరిగా, ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి అని నేను పదే పదే ఎందుకు చెబుతున్నానంటే, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయాలు మీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నో వింత సంఘటనలకు, మీకు అర్థం కాని ఎన్నో మలుపులకు ఖచ్చితమైన సమాధానం చెబుతాయి, మీ కళ్ళు తెరిపిస్తాయి. జీవితంలో కొన్నిసార్లు మనం ఏ తప్పు చేయకపోయినా ఎందుకు ఇన్ని శిక్షలు అనుభవిస్తున్నామో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉంటాం. కొంతమంది మేషరాశి వారు ఈ మధ్యకాలంలో ఎదుర్కొంటున్న ఊహించని సమస్యలు, ప్రాణంగా నమ్మిన వాళ్ల వల్ల వచ్చిన ఇబ్బందులు, అనుకోకుండా జరుగుతున్న ఆటంకాలు, చేతిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, ఎవరెవరూ చేసిన తప్పులకు మీరు బలి కావడం, ఇవన్నింటి వెనుక ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళు మీ జీవితంతో ఎలా ఆడుకుంటున్నారు అనే విషయాల గురించి ఈరోజు మనం చాలా వివరంగా మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీ చుట్టూ ఉన్న ఆ వ్యక్తులు ఎవరో మీకు తట్టి షాక్తో మీకు నిజంగానే నిద్ర పట్టకపోవచ్చు. మీ జీవితంలో ఎందుకు ఇన్ని ఆటంకాలు వస్తున్నాయో మీకు ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది. కాబట్టి దయచేసి పూర్తి ఏకాగ్రతతో ఈ వీడియోను చూడండి. ఫ్రెండ్స్, అసలు విషయంలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు నిజమైన మేషరాశి వారు అయితే, లేదా మీ కుటుంబంలో ఎవరైనా మీకు ఇష్టమైన వారు మేషరాశి వారు ఉంటే, వెంటనే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ లేదా ఓం నమ శివాయ లేదా మీకు ఇష్టమైన దైవం పేరు తప్పకుండా రాయండి. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ఏ సమస్య మిమ్మల్ని రాత్రిళ్ళు నిద్రపోనివ్వకుండా పట్టి పీడిస్తోంది అనేది కూడా కామెంట్లో వివరంగా చెప్పండి. అది ఉద్యోగ సమస్యనా, ఏళ్లుగా చేస్తున్న గుర్తింపు లేని పనా, వ్యాపారంలో నష్టాలా, తట్టుకోలేని అప్పుల బాధనా, లేదా కుటుంబ సభ్యుల మధ్య వస్తున్న కలహాలా, పెళ్లి ఆలస్యమవుతోందా, పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన ఉందా, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా, అన్యాయంగా కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారా, మీరు ఎవరికో సహాయం చేసి ఇచ్చిన డబ్బు తిరిగి రాక ఇబ్బంది పడుతున్నారా, లేక మీ మనసులో ఎవరికీ చెప్పుకోలేని ఏదైనా బలమైన కోరిక ఉందా, అది ఏదైనా సరే దాచుకోకుండా కామెంట్లో స్వేచ్ఛగా రాయండి. మీ కామెంట్స్ అన్నీ నేను చదువుతాను. మీ అందరి బాధలు తీరాలని, మీ సమస్యలు త్వరగా పరిష్కారం కావాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ మనసులో ఎవరి పేరు వచ్చినా కామెంట్లో పేరు రాయొద్దు, కానీ నాకు ఆ వ్యక్తి అర్థమయ్యాడు అని మాత్రం కామెంట్ చేయండి. ఎంతమందికి ఈ సంకేతం కనెక్ట్ అవుతుందో చూద్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రతి మాట మీ జీవితంలో జరిగిన సంఘటనలకు అద్దం పడుతుంది. కాబట్టి నేను చెప్పే ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా మీ సొంత జీవితానికి అన్వయించుకుంటూ వినండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ముఖాలు, వాళ్ళ మాటలు, వాళ్ళు చేసిన పనులు మీకు ఒక్కొక్కటిగా గుర్తు వస్తూనే ఉంటాయి. మేషరాశి వారి స్వభావం గురించి, వారి మనస్తత్వం గురించి ఒక ముఖ్యమైన విషయం మనం ముందుగా అర్థం చేసుకోవాలి. వీరు చాలా సూటిగా ఉండే మనుషులు. అగ్నితత్వం కలిగిన రాశి కాబట్టి మనసులో ఏది ఉంటే అదే నిర్మోహమాటంగా బయటకు చెబుతారు. ఒక విషయం నచ్చితే ఎంతలా పొగుడుతారో, నచ్చకపోతే ఎంతటి వారినైనా సరే ఇది నాకు నచ్చలేదు అని ముఖం మీదే చెప్పే ధైర్యం వీరికి ఉంటుంది. కపటం చేయడం, ఒకరి ముందు ఒకలా ఇంకొకరి ముందు ఇంకోలా రంగులు మార్చడం, లోపల కుట్రలు పెట్టుకొని బయటకు నవ్వడం వీరి జన్మలో చేయలేని పనులు. వీరు మనసులో ఏది ఉంటే అదే చెప్పే మనుషులు. కానీ లోకల్లో అందరూ మనలాగే ఉండరు కదా. మనం మంచి చేస్తే వాళ్ళు మనకి ఖచ్చితంగా మంచి చేస్తారు అనుకోవడం మేషరాశి వారి అమాయకత్వం. ఒక వ్యక్తిని వీరు నమ్మితే వాళ్ళ కోసం ప్రాణం కూడా ఇస్తారు. వాళ్ళ అవసరాల కోసం తమ సొంత అవసరాలను కూడా పక్కన పెడతారు. కానీ అలా సహాయం పొందిన వాళ్లే సమయం వచ్చినప్పుడు ముఖం చాటేసినప్పుడు లేదా వెన్నుపోటు పొడిచినప్పుడు వీరు మానసికంగా తట్టుకోలేరు, కుంగిపోతారు. జీవితం మీద, మనుషుల మీద విరక్తి పుడుతుంది. అవతలి వాళ్ళు కష్టాల్లో ఉన్నారని వీళ్ళు తమ చేతిలో ఉన్న డబ్బులన్నీ ఇచ్చేస్తారు. కానీ తీరా వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు మాత్రం ఆ డబ్బులు అడగడానికి కూడా వీళ్ళు మొహమాట పడుతుంటారు. ఆ మొహమాటమే చాలాసార్లు మేషరాశి వారిని చాలా ఆర్థికంగా దెబ్బ కొడుతుంది. వీళ్ళు ఎవరికైనా సహాయం చేస్తే
అది మనస్ఫూర్తిగా చేస్తారు. కానీ తిరిగి వాళ్ళు కనీస కృతజ్ఞత చూపించకపోతే మాత్రం వీళ్ళ మనసు తీవ్రంగా గాయపడుతుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతోంది. ఎందుకంటే మీరు అనుమానిస్తున్న వ్యక్తి కాదు, మీరు అస్సలు అనుమానించని వ్యక్తే ఇందులో ఉండే అవకాశం కనిపిస్తోంది. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో, ఎవరికైతే మీ కష్టసుఖాలన్నీ చెప్పుకుంటున్నారో వాళ్ళే మీ కాళ్ళు పట్టి కిందికి లాగుతున్నారని తెలిస్తే ఆ షాక్ నుంచి బయటపడడం చాలా కష్టం. అందుకే నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోను మీరు ఎవరూ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఎందుకంటే ఈ నిజాలు తెలిసిన తర్వాత మీ ముఖంలో వచ్చే భావోద్వేగాలను ఇతరులు చూడకూడదు, ఎవరి ముందు మీ కన్నీళ్లు బయటపడకూడదు. గత 30 రోజులుగా మీకు జరిగిన సంఘటనలు ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు ఎవరికీ చెప్పని రహస్యం ఎలా బయటకు వెళ్ళింది? మీరు ఎంతో పక్కాగా ప్లాన్ చేసుకున్న పని ఎందుకు చివరి నిమిషంలో ఆగిపోయింది? మీ మనసులో మెదులుతున్న ఆ పేరే నిజం కావచ్చు. వాళ్ల ప్రవర్తనలో వచ్చిన మార్పులను, వాళ్ల చూపులను మీరు గమనిస్తే మీకే అర్థమవుతుంది. ఆ వ్యక్తులు ఎవరు అనేది మీరు బయటకు చెప్పకపోయినా ఈ వీడియో చూస్తున్నంతసేపు ఆ ముఖాలు మీ కళ్ల ముందు తిరుగుతూనే ఉంటాయి. వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు ఆడిన నాటకాలు మీకు ఒక్కొక్కటిగా గుర్తొస్తూనే ఉంటాయి. ముందుగా ఈ ముగ్గురిలో మొదటి వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యక్తి మీ ఎదుగుదలను చూసి లోపల కుమిలిపోయే రకం. పైకి మాత్రం మీకు చాలా క్లోజ్గా ఉంటాడు. ఈ మొదటి వ్యక్తి మీ జీవితంలో చాలా కాలంగా ఉన్నాడు. మీ సొంత కుటుంబ సభ్యుడు కావచ్చు, దగ్గరి బంధువు కావచ్చు, లేదా రోజూ మీతో కలిసి పనిచేసే సహోద్యోగి, కాలేజీ స్నేహితుడు కావచ్చు. ఈ వ్యక్తి ప్రత్యేకత ఏమిటంటే మీరు ఎదగడం చూసి బయటకు చాలా సంతోషపడినట్లు నటిస్తాడు. మీరేదైనా సాధించినప్పుడు అందరికంటే ముందు వచ్చి అభినందిస్తాడు, స్వీట్లు తినిపిస్తాడు. కానీ లోపల మాత్రం అతనికి తీవ్రమైన అసూయ ఉంటుంది. మీరొక మంచి బట్టలు వేసుకున్నా, ఒక కొత్త వస్తువు కొన్నా, ఒక చిన్న బండి కొనుక్కున్నా, లేదా మీ ముఖంలో కాస్త ఆనందం కనిపించినా వీళ్ళకి అస్సలు నచ్చదు. మీరు ఎప్పుడూ కష్టాల్లోనే ఉండాలి, వాళ్ళ చేతి కిందే ఉండాలి, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బ్రతకాలి అనేది వీళ్ళ ఆలోచన. వాళ్ళకంటే మీరొక మెట్టు పైకి వెడుతున్నారని తెలిస్తే చాలు, వాళ్ళ లోపల అగ్నిపర్వతం బద్దలైనట్లు ఫీల్ అవుతారు. ఆ అసూయతోనే వీళ్ళు మీ జీవితంలో ఎన్నో ఆటంకాలు సృష్టిస్తున్నారు. మీ కాంటాక్ట్స్ని చెడగొడుతున్నారు. మీ ఎదుగుదల చూసి తట్టుకోలేక మీ కళ్ళ ముందే నవ్వుతూ మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. ఆ వ్యక్తి పేరు ఇప్పుడు మీ మనసులో తట్టిందని అనుకుంటున్నాను. మీరిప్పుడు మనసులో అనుకుంటున్న వ్యక్తి గత 15 రోజులలో కనీసం ఒక్కసారైనా మీ విజయాన్ని తక్కువ చేసి మాట్లాడి ఉంటాడు. ఒక్కసారి గుర్తు చేసుకోండి. ముఖ్యంగా ఈ మొదటి వ్యక్తి ప్రభావం మీ ఉద్యోగం మరియు వృత్తి రంగం మీద చాలా దారుణంగా పడుతుంది. ఈ మధ్యకాలంలో మేషరాశి వారికి ఉద్యోగంలో ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి కదా. మీరు పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నా దానికి తగ్గ గుర్తింపు రాకపోవడం, ప్రమోషన్లు ఆగిపోవడం, పై అధికారుల నుంచి అనవసరమైన ఒత్తిడి పెరగడం లాంటివి జరుగుతున్నాయి. మీరు ఆఫీసులో గంటల తరబడి మీ కళ్ళు అలసిపోయేలా సిస్టమ్ ముందు కూర్చుని ప్రాజెక్టులు పూర్తి చేస్తే క్రెడిట్ మాత్రం వేరొకరు కొట్టేస్తున్నారు. మీరు చేసిన తప్పు కాకపోయినా మీ మీద నిందలు పడుతున్నాయి. ఆఫీసులో మీ పేరు చెడగొట్టడానికి ఒక వర్గం గుంపుగా చేరి పనిచేస్తున్నట్లు మీకు అనిపించడం లేదా? ఇదంతా మీ గ్రహస్థితి బాలేకపోవడం వల్ల మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న ఈ అసూయపడే వ్యక్తులు సృష్టిస్తున్న ప్రతికూల ప్రభావం వల్లే జరుగుతోంది. మీరు ఎదుగుతుంటే వాళ్లకు నిద్ర పట్టడం లేదు. ఎలాగైనా మిమ్మల్ని తొక్కేయాలని, మీ కెరీర్ నాశనం చెయ్యాలని వాళ్ళు తెర వెనుక ఎన్నో కుట్రలు చేస్తున్నారు. బాస్ దగ్గర మీ గురించి లేనిపోనివి కల్పించి చెప్తున్నారు. మీ టాలెంట్కి దక్కాల్సిన గౌరవం దక్కకుండా అడ్డుపడుతున్నారు. మీరు ఎంత నిజాయితీగా పనిచేసినా సరే మీ తప్పులు ఎంచడానికి వీళ్ళు భూతద్దం పెట్టుకొని మరీ వెతుకుతుంటారు. అలాగే వ్యాపార రంగంలో ఉన్న మేషరాశి వారు కూడా అనుకోని నష్టాలు ఎదుర్కొంటున్నారు. కొత్తగా ఏదైనా షాప్ పెట్టినా, ఆన్లైన్లో ఏదైనా వ్యాపారం మొదలుపెట్టినా కస్టమర్లను ఆకట్టుకోవడానికి మీరు రాత్రింబవైన శ్రమిస్తుంటే మీ బిజినెస్ సీక్రెట్స్ని ఎవరో కాపీ కొడుతున్నట్లు మీకు అనిపిస్తోంది. నమ్మిన కస్టమర్లు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం మీరు చూస్తూనే ఉన్నారు. మీ డబ్బు ఎందుకో నీళ్లలా ఖర్చయిపోతుంది. మీ వ్యాపారం బాగుందని, మీరు బాగా సంపాదిస్తున్నారని అందరూ అనుకుంటారు. కానీ అసలు లోపల మీరు పడుతున్న టెన్షన్లు, అప్పులు వాళ్ళ బాధలు ఎవ్వరికీ తెలియవు. అప్పులు తీర్దామనుకునే లోపే ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్యం రావడమో లేదా ఏదో ఒక ఖర్చు పడడమో జరిగి కొత్త అప్పులు వచ్చి పడుతున్నాయి.
ఎవరికో సహాయం చేద్దామని, కష్టాల్లో ఉన్నారు కదా అని మీరు నమ్మి ఇచ్చిన డబ్బు ఇప్పుడు తిరిగి అడగలేని పరిస్థితికి వచ్చారు. అడిగితే వాళ్ళు రివర్స్ అయ్యి మీతో గొడవలు పడుతున్నారు. అడగకపోతే మీ ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దారుణంగా మారుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? మీలో ఉన్న ఆ జాలి గుణాన్ని వాళ్ళు ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కనీసం ఫోన్ కూడా ఎత్తని వాళ్ళు, మీకు చేతులేసిన వాళ్లే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మాత్రం మీ దగ్గరికి బతిమాలుకుంటూ వస్తున్నారు. ఈ మొదటి వ్యక్తి ఎప్పుడూ మీ దగ్గర డబ్బులు గుంజడానికో, మీ వల్ల ఏదైనా లాభం పొందడానికో మీ చుట్టూ తిరుగుతుంటాడు తప్ప మీకు నిజమైన సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుకు రాడు. మీ వీక్నెస్ ఏమిటో వాళ్ళకి బాగా తెలుసు. అందుకే మిమ్మల్ని వాడుకొని వదిలేస్తున్నారు. ఇప్పటి వరకు చెప్పింది ఒక ఎత్తైతే ఇప్పుడు చెప్పబోయేది మరో ఎత్తు. ఎందుకంటే మీ జీవితంలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సమయం ఇది. మీ చుట్టూ ఉన్నవాళ్ళంతా మీ వాళ్లే అనుకుంటే భవిష్యత్తులో మీరు ఇంకా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మనం ఎవరినైతే గుడ్డిగా నమ్మి మన ప్రతి విషయాన్ని పంచుకుంటామో వాళ్లే మనల్ని మానసికంగా ఎలా దెబ్బతీస్తారో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రెండో వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఇతను మీ జీవితంలో ఒక రకమైన స్లో పాయిజన్ లాంటివాడు. ఇతను మీ మీద కోపంతో రగిలిపోడు, మీతో గొడవపడడు. కానీ ఇతని మాటలు మీ జీవితంలో భయాన్ని నింపుతాయి, మీ ఆత్మవిశ్వాసాన్ని మెల్లమెల్లగా దెబ్బతీస్తాయి. మీరు ఉత్సాహంగా ఏదైనా కొత్త పని చేయాలనుకుంటే అది చాలా కష్టం, నీ వల్ల కాదు, అది మనలాంటి వాళ్ళకి సెట్ అవ్వదు అని మొదటి మాటలోనే నీళ్లు చల్లుతాడు. ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకుందామనో, కొత్త ఊరు వెళ్ళి జాబ్ వెతుక్కుందామనో, లేదా సొంతంగా ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే అందులో రిస్క్ ఎక్కువ, కాంపిటీషన్ ఎక్కువ, పెట్టిన డబ్బు మొత్తం పోతుంది. చూడు, పక్క వీధిలో ఆ పలానావాడు అలాగే చేసి రోడ్డున పడ్డాడు, నీకిందుకొచ్చిన గోలా, ఇక్కడే ఏదో ఒక చిన్న పని చేసుకో అంటాడు. వీళ్ళు మీ శత్రువులు కాకపోవచ్చు, వీళ్ళకి మీ మీద పగ ఉండకపోవచ్చు, కానీ మీ జీవితంలో మీరు కోల్పోయిన అతిపెద్ద అవకాశాలకు కారణం వీళ్ళే. మీరు ధైర్యంగా ముందుకు వెళ్లాలనుకున్న ప్రతిసారి వాళ్ల భయాలను, వాళ్ల చేతకానితనాన్ని మీ మీద రుద్ది మిమ్మల్ని వెనక్కి లాగుతారు. వాళ్ళ జీవితంలో రిస్క్ తీసుకోరు, మిమ్మల్ని తీసుకోనివ్వరు. మీ చుట్టూ ఎప్పుడూ ఇలాంటి వ్యక్తులు ఉండటం వల్ల వారి చెడు ప్రభావం మీ నిర్ణయాల మీద పడి మీ ఎదుగుదల ఆగిపోతుంది. ఈ రెండో వ్యక్తి వల్ల మీరు చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతారు. వీళ్ళు చెప్పేది నిజమేనేమో, నా మంచికే చెబుతున్నారేమో అని నమ్మి మంచి మంచి గోల్డెన్ ఛాన్స్లు వదులుకుంటారు. మీరు అప్పుడే ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ఉత్సాహంగా అడుగు ముందుకు వేద్దామనుకునే సమయానికి వీళ్ల మాటలు విని వెనక్కి తగ్గిపోతారు. తర్వాత కొన్ని నెలలకో సంవత్సరాలకో తీరికగా కూర్చుని ఆలోచిస్తే, అయ్యో, అప్పుడు వాళ్ళ మాట వినకుండా నా మనసు చెప్పినట్లు నేను ధైర్యంగా చేసి ఉంటే నా జీవితం ఇప్పుడు ఎంత బాగుండేది, నా స్థాయి ఎక్కడో ఉండేది కదా, ఆ అవకాశం వాడుకొని ఉంటే ఈరోజు నేను ఈ కష్టాలు పడేవాణ్ణి కాదు కదా అని అనిపిస్తుంది. లోపల కుమిలిపోయి బాధపడతారు. ఈ వ్యక్తి మీకు ఎంత దగ్గరివాడైనా సరే మీ ధైర్యాన్ని చంపేస్తున్నాడని గుర్తించండి. ఒక మనిషి ఎదగాలంటే ప్రోత్సాహం కావాలి, నిరుత్సాహం కాదు. ఈ వ్యక్తి ఎప్పుడూ నెగిటివ్గానే మాట్లాడతాడు. లోకంలో అంతా చెడే జరుగుతోందన్నట్లు ఫీల్ అవుతాడు. ఇలాంటి వాళ్ళ మాటలు వినడం వల్ల మీలోని అగ్నితత్వం చల్లబడిపోతుంది. మీలో ఉన్న ఫైర్, పోరాడే గుణం ఆరిపోతుంది. మీరు కూడా కాంప్రమైజ్ అయ్యి బతకడం మొదలు పెడతారు. మీకున్న టాలెంట్కి మీరు ఎక్కడో ఉండాలి, కానీ ఇలాంటి వాళ్ల మాటలు విని భయపడి మీ జీవితాన్ని మీరే ఒక చిన్న వలయంలో బంధించేసుకుంటున్నారు. ఈ భయాన్ని నూరిపోసే వ్యక్తుల వల్లే, లేదా మీ చుట్టూ ఉన్న హిడెన్ ఎనిమీస్, దాగి ఉన్న శత్రువుల వల్లే మీ కుటుంబంలో కూడా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఇంట్లో ప్రశాంతతని లేకుండా పోతోంది. భార్యాభర్తల మధ్య లేనిపోని అనుమానాలు రావడం, చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరగడం, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు రావడానికి పరోక్షంగా ఈ వ్యక్తులే కారణమవుతున్నారు. కుటుంబంలో ఎవరైనా సంతోషంగా ఉంటే వీళ్ళకి నచ్చదు. ఎవరికి ఏం చెప్పాలో, ఎలా చెప్పి రెండు వర్గాల మధ్య గొడవలు పెట్టాలో వీళ్ళకి బాగా తెలుసు. ఒక మాటను ఎక్కడ కట్ చేసి ఎక్కడ అతికించి చెబితే గొడవలవుతాయో వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. మీ ముందు ఒకలా, వాళ్ళ ముందు ఇంకోలా మాట్లాడి అందరి మధ్య చిచ్చు పెట్టి వీళ్ళు మాత్రం సైలెంట్గా ఏమీ ఎరగని అమాయకుల్లా నాటకం చూస్తుంటారు. అవసరమైతే మీ మధ్యలో వచ్చి సయోధ్య కుదురుస్తున్నట్లు, ఇరు వర్గాలకు న్యాయం చేస్తున్నట్లు
పెద్ద మనుషుల అవతారం ఎత్తి పంచాయతీలు కూడా చేస్తారు. ఈ రోజుల్లో బయట కత్తి పట్టుకుని వచ్చే శత్రువుల కంటే ఇంట్లో మనతో పాటే ఉంటూ మన మంచి కోరుకుంటున్నట్లు నటిస్తూ వెన్నుపోటు పొడిచే వాళ్లతోనే ఎక్కువ ప్రమాదం. మీ కుటుంబంలో ఇలా చిచ్చు పెడుతున్న ఆ వ్యక్తి పేరు మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది కదా. వాళ్ళని వెంటనే దూరం పెట్టకపోతే భవిష్యత్తులో మీ కుటుంబ బంధాలు దారుణంగా దెబ్బతింటాయి. సొంత వాళ్లే బద్ధ శత్రువుల్లా మారే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలామందికి జీర్ణించుకోవడం కష్టమే. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే మూడో వ్యక్తి మీకు శత్రువు కాదు, మీ పక్కనే ఉండే అత్యంత ఆత్మీయుడు. ఈ విషయం విన్న తర్వాత చాలామందికి గుండె బరువెక్కుతుంది. తాము ప్రాణంగా నమ్మిన మనిషి ఇలా చేస్తున్నాడా అని అస్సలు జీర్ణించుకోలేరు. ఈ మూడో వ్యక్తి మీకు అత్యంత దగ్గరగా ఉంటాడు. మీరు కళ్ళు మూసుకొని నమ్మే వ్యక్తి. మీరు బాధలో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడుచుకుంటూ ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడే వ్యక్తి. మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీ సంతోషాన్ని పంచుకోవడానికి ముందుగా పరిగెత్తుకుని వెళ్ళే వ్యక్తి. మీ వ్యక్తిగత రహస్యాలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు, మీ భయాలు, మీ బలహీనతలు, మీ ఇంట్లో ఉన్న లోపాలు, మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీకు అప్పుల వివరాలు, మీకు ఎవరెవరు డబ్బులివ్వాలి, మీరు ఎవరికి డబ్బు కట్టాలి అన్నీ ఈ వ్యక్తికి పూసగుచ్చినట్లు తెలుసు. మీరు ఈ వ్యక్తిని పూర్తిగా ప్రాణం కన్నా ఎక్కువగా నమ్ముతారు. నాకంటూ ఈ లోకంలో ఒకరున్నారులే అని ధైర్యంగా ఫీల్ అవుతారు. కానీ మీ రహస్యాలన్నీ బయటకు వెళ్ళడానికి, మీ పనులు మధ్యలో ఆగిపోవడానికి ప్రధాన కారణం ఈ వ్యక్తే అని మీకు బహుశా ఇంకా అర్థం కాలేదు. వీరు కావాలని మీకు ద్రోహం చెయ్యాలని, మీ నాశనం కోరుకుని చెయ్యకపోవచ్చు. కానీ వాళ్లకున్న చాదస్తం వల్ల, నోరు ఆగని స్వభావం వల్ల, లేదా ఇతరుల దగ్గర తాము గొప్పగా కనిపించాలనే ఆరాటం వల్ల మీ విషయాలను నోరు జారి వేరే వాళ్ళకి చెప్పేస్తారు. వాళ్ళకి ఏదైనా విషయం తెలిస్తే అది వాళ్ళ కడుపులో అస్సలు దాగదు. మీరు ఎంతో కష్టపడి అప్పులు తీరుద్దామని ఒక ప్లాన్ వేసుకుంటే ఆ ప్లాన్ని వీళ్ళు ఇంకెవరికో చెప్పడం వల్ల అది మీ దాకా రాకుండా ఆగిపోతుంది. మీరు కొందామనుకున్న ప్రాపర్టీ గురించి లేదా ఏదైనా స్థలం చూసుకున్నామని వీళ్ళకి చెబితే చాలు, వీళ్ళు వెంటనే ఇంకొకరికి చెప్పి అది మీకు దక్కకుండా రేట్లు పెరిగేలా చేస్తారు. మీరు ఏమైనా కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టదామనుకున్నా, కొత్త ఇల్లు కట్టుకుందామనుకున్నా, కనీసం పిల్లల పెళ్లి సంబంధం చూసుకున్నా సరే అది ఓకే అవ్వకముందే వీళ్ళు వెంటనే ఊరంతా చాటింపు వేస్తారు. దీన్నే మన పెద్దలు నరఘోష అంటారు. పని పూర్తి కాకముందే ఇతరులకు చెప్పడం వల్ల వాళ్ళ దృష్టిదోషం తగిలి ఆ పని ఆగిపోతుంది. రాళ్లనైనా నుగ్గు చేసే శక్తి నరదృష్టికి ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. మీరు చెప్పిన ప్రతి విషయాన్ని వీళ్ళు ఇంకెవరికో చేరవేస్తున్నారు. దానివల్ల మీపై ఆటోమేటిక్గా ప్రతికూల ప్రభావం పడి అన్నీ రివర్స్ అవుతున్నాయి. మీరు మంచి ఉద్దేశంతో పంచుకున్న విషయాలు బయటికి వెళ్ళేసరికి వక్రీకరించబడి మీ పరువు తీసే స్థాయికి వెళ్తున్నాయి. మీరు ఒకరికి ఒక మాట చెబితే అది 10 మంది నోళ్లలో పడి 10 రకాలుగా మీ దగ్గరికే మళ్ళీ వస్తుంది. ఆ మాటలు విన్నప్పుడు మీకు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితిలోకి నెట్టేస్తారు వీళ్ళు. ఇక్కడే మేషరాశి వారు ఎక్కువగా మోసపోతున్నారు. మీ జీవితంలో ఎప్పుడైతే మీరు మీ విషయాలను ఒకరికి చెప్పడం మొదలుపెట్టారో అప్పటి నుంచి మీ కష్టాలు పెరిగాయి. కాబట్టి మేషరాశి వారు ఈ రోజు నుంచి ఒక కఠినమైన నియమం పెట్టుకోవాలి. మీ లక్ష్యాలు పూర్తయ్యే వరకు వాటిని మీ మనసులోనే భద్రంగా ఉంచుకోండి. మీ తదుపరి అడుగు అందరికీ చెప్పకండి. మీ ప్లాన్స్ ఏంటో పక్కవాళ్ళకి కూడా తెలియనివ్వకండి. మీరు చేయబోయే పని విజయవంతమయ్యాక ఆ విజయమే అందరికీ కళ్ళు చెదిరేలా సమాధానం చెబుతుంది. అప్పటి వరకు మౌనంగా ఎవరికీ అనుమానం రాకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ గురించి మీరు ఎవరి దగ్గర గొప్పలు చెప్పుకోవద్దు. మీ బాధలు చెప్పుకుని జాలి పొందాలని చూడకండి. మీరు మనసులో అనుకుంటున్న ఆ 3 పేర్లు ఇప్పుడు మీకు స్పష్టంగా తెలిసిపోయాయి కదా. మీ ఎదుగుదల చూసి ఏడ్చే అసూయపరుడు, మిమ్మల్ని భయపెట్టి వెనక్కి లాగే పిరికివాడు, మీ రహస్యాలు కాపాడలేక బయటపెట్టే ఆప్తుడు. వీళ్లను మీరు గుర్తించారు కదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ పడాల్సిన పని లేదు. వాళ్ళని నిలదీసి బంధాలు తెంచుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. వాళ్ళని సైలెంట్గా, వాళ్ళకి కూడా తెలియకుండా మెల్లగా పక్కన పెట్టేయండి. మీ విషయాలు వాళ్లతో చెప్పడం పూర్తిగా ఆపేయండి. మీ ప్లాన్స్ వాళ్ళకి షేర్ చేయకండి. మీ బాధలను వాళ్ళ ముందు ప్రదర్శించకండి. వాళ్ళు పలకరిస్తే పైపైన నవ్వి ఊరుకోండి తప్ప లోపలి విషయాలు మాట్లాడకండి. వాళ్లతో ఫోన్ మాట్లాడే సమయాన్ని క్రమక్రమంగా తగ్గించేయండి. ఆ ఒక్క పని చేస్తే చాలు, మీ జీవితంలో సగం సమస్యలు వాటంతటావే తీరిపోయినట్లే. మీరు మౌనంగా ఉంటే అదే వాళ్ళకి అతిపెద్ద శిక్ష.
ఇప్పుడు మేషరాశి వారికి రాబోయే దైవ అనుగ్రహం గురించి, శుభ పరిణామాల గురించి మాట్లాడుకుందాం. ఇన్ని కష్టాలు పడుతూ ఎవరికీ చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్న మీకు ఆ దేవుడి దయ ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నాయి. ముఖ్యంగా గురుబలం, శని ప్రభావంలో వచ్చే మార్పుల వల్ల దైవ అనుగ్రహం మీ వైపు మల్లుతోంది. ఇన్నాళ్ళు మీకు అడ్డుపడిన ఈ ముగ్గురు వ్యక్తుల ప్రభావం నెమ్మదిగా మీ జీవితం నుంచి తొలగిపోతుంది. వాళ్ళకి వాళ్లే ఏదో ఒక కారణంతో మీకు దూరమవుతారు, లేదా వాళ్ళ ఆటలు మీ దగ్గర సాగవు అని వాళ్ళకి అర్థమైపోయి సైలెంట్ అయిపోతారు. చాలా కాలంగా ఆగిపోయిన పనులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆగిపోయిన ఫైళ్లు, కోర్టు కేసులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. మీకు రావాల్సిన డబ్బులు, మొండి బకాయిలు అనుకోని విధంగా మీ చేతికి వస్తాయి. ఎప్పుడో ఆశ వదిలేసుకున్న డబ్బులు అకస్మాత్తుగా బ్యాంక్ అకౌంట్లో పడతాయి. ఉద్యోగంలో మీరు ఎదురుచూస్తున్న ప్రమోషన్, ఇంక్రిమెంట్ లేదా మంచి కంపెనీకి మారే అవకాశం త్వరలోనే మీకు దక్కుతుంది. మీ శత్రువుల అసలు రంగు ప్రపంచానికి బయటపడుతుంది. ఎవరైతే మిమ్మల్ని తప్పుబట్టారో, మీ క్యారెక్టర్ని శంకించారో వాళ్లే మీ దగ్గరికి వచ్చి తలదించుకుని క్షమాపణ అడిగే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు వస్తాయి. నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పడతారు. కుటుంబంలో ఇన్నాళ్లు ఉన్న అపోహలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య మళ్లీ పాత ప్రేమ పెరుగుతుంది. విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలుస్తాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న మేషరాశి యువతీ యువకులకు ఊహించని విధంగా మంచి సంబంధాలు కుదిరే అద్భుతమైన యోగం కనిపిస్తోంది. సంతానం లేని వారికి శుభవార్త వినే అవకాశం ఉంది. చాలా కాలంగా ఆరోగ్య సమస్యలతో, నొప్పులతో బాధపడుతున్న వారికి సరైన వైద్యం దొరికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. హాస్పిటల్ చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. మేషరాశివారు ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు మీ జీవితంలోంచి దూరమైన రోజే మీ అదృష్టం పూర్తిగా మారడం మొదలవుతుంది. ప్రస్తుతం మీకు ఆగిపోయినట్లు కనిపిస్తున్న పనులు కూడా వేగంగా పూర్తవుతాయి. అందుకే భగవంతుడి ఇప్పుడు మీకు సంకేతాలు ఇస్తున్నాడు. ముఖ్యంగా మీరు చెయ్యాల్సిన పనల్లా ఒక్కటే. రోజూ ఉదయాన్నే నిద్రలేవగానే మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోండి. దేవుడి మీద భారం వేసి మీ పని మీరు నిజాయితీగా చేసుకోండి. ప్రతికూల ఆలోచనలతో ఉన్న వ్యక్తులకు, నిరాశావాదులకు వీలైనంత దూరంగా ఉండండి. మీ లక్ష్యాలపై, మీ పనిపై మాత్రమే పూర్తి దృష్టి పెట్టండి. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక గొప్ప శుభవార్త త్వరలోనే వింటారు. మీ కుటుంబంలో మళ్లీ పాత సంతోషం తిరిగి వస్తుంది. పండుగ వాతావరణం నెలకొంటుంది. అప్పటి వరకు ఓపికతో, పట్టుదలతో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ధైర్యంగా మీ అడుగులు ముందుకు వేయండి. మీరు నిజాయితీగా ఉన్నంతకాలం, మీరు ఎవరికీ ద్రోహం చేయనంతకాలం ఆ దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాడు. దేవుడి లెక్కల్లో ఎప్పుడూ తప్పు జరగదు. కష్టాలు శాశ్వతం కాదు. మేషరాశివారు, మీ మంచి మనసుకు దేవుడు తప్పకుండా అండగా ఉంటాడు. అదృష్టం మీ వెంటే నడుస్తుంది. చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత నిజమో, మీ జీవితంలో కూడా వసంతం రావడం అంతే నిజం. మేషరాశివారు ఒక విషయం గుర్తుంచుకోండి. శత్రువు ఎదుట నిలబడి యుద్ధం చేస్తే గెలవడం సులభం. కానీ స్నేహితుడి రూపంలో, బంధువు రూపంలో, ఆప్తుడి రూపంలో ఉన్న వ్యక్తిని గుర్తించడం చాలా కష్టం. అందుకే భగవంతుడు ఈరోజు మీకు ఈ సంకేతం చూపిస్తున్నాడు. మీరు జాగ్రత్త పడితే మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ జీవితానికి బాగా కనెక్ట్ అయ్యిందని, మీకు ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించిందని నేను బలంగా నమ్ముతున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే, ఇది నిజం అనిపిస్తే తప్పకుండా కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేసి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీకు తెలిసిన మేషరాశి వారందరితో దీన్ని వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఇది వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే కమెంట్లో మర్చిపోకుండా జై శ్రీరామ్, ఓం నమఃశివాయ లేదా మీకు ఇష్టమైన దైవం పేరు భక్తితో రాయండి. ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని బాధిస్తున్న సమస్యను, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అప్పుల బాధైనా, కుటుంబ సమస్య అయినా లేదా మరేదైనా సరే కమెంట్లో స్వేచ్ఛగా, ధైర్యంగా చెప్పండి. భగవంతుడి ముందు మన బాధలు చెప్పుకుంటే మనసు తేలికపడుతుంది. మీ కమెంట్స్ అన్నీ నేను చదువుతాను. మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి, మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ భగవంతుడిని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. మీ అందరికీ ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాను. జీవితంలో ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ఉండండి. అంతా మంచే జరుగుతుంది. ధన్యవాదాలు ఫ్రెండ్స్. నమస్కారం.